ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. శని వక్రగతి 138 రోజుల పాటు జూలై 27వ తారీఖు నుంచి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా శని వక్రగతి యొక్క ప్రభావం మేషాది ద్వాదశ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది? శని ఆయుష్ కారకుడు, అంటే ఆయుష్ని ఇచ్చేవాడు ప్రధానంగా శని. పనులలో ఆలస్యం చేయకుండా, అంటే పనులలో ఆలస్యం చేసే గ్రహం ఏమిటి అంటే శని. అంటే శని వల్ల కొన్ని యోగాలు కూడా ఉంటాయి. అంటే చెడు యోగాలు ఉన్నాయి, మంచి యోగాలు ఉన్నాయి. అలానే శశి మహాపురుష యోగాలు ఉంటాయి. అలానే చెడు యోగమైన పునర్భవ దోషం కూడా ఏర్పడుతూ ఉంటుంది. అంటే శని చంద్రుల యొక్క కలయిక వల్ల శని చంద్రుడి మీద దృష్టి ఉండటం వల్ల, చంద్రశనుల యొక్క పరస్పర దృష్టి వల్ల కూడా పునర్భవ దోషం అనేది కాలయాపన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ గోచారరీత్యా శని వల్ల, శని 138 రోజుల పాటు వక్రగతిలో ఉండటం వల్ల మనకి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? శని యొక్క కారకత్వాలను మనం చూసుకునేటట్టయితే శని ప్రధానంగా కొన్ని భావాలకి, అంటే వ్యయభావానికి కూడా అధిపతి శని. అలానే ఇక్కడ శని ఏదైతే ఆయుష్ని, ఆరోగ్యాన్ని, ప్రధానంగా పనులలో ఆలస్యాన్ని, అలానే ఇలాంటి విషయాలన్నిటి కూడా కారణభూతం. అంటే ఇనుము, ఆయులు, పనులు, అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు, అలానే ఎముకలు, అలానే పాదాలు, కీళ్ళు, ఇలాంటి వాటిలన్నిటికీ కూడా కారణభూతమయ్యే గ్రహం ఏంటంటే శని. అంటే ప్రమాదాలు, అనుమానాలు, అవమానాలకు కూడా కారణభూతమైందే శని. మరి శని గ్రహం, ఇవన్నీ కూడా శని గ్రహం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? మరి ఇవన్నీ చెప్పేవి ఎలాంటి ఫలితాలు అంటే గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే బర్త్ చార్ట్ అనుసరించేవి కాదు, గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. అంటే బర్త్ చార్ట్ కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకటి ట్రాన్సిట్ సిస్టము, ఒకటేమో నాటల్ చార్ట్, అంటే బర్త్ చార్ట్ అంటారు. ఇప్పుడు చెప్పే గోచారం అనేది 20% ఫలితాన్ని నిర్ణయం చేస్తుంది. అందులో మన ఈ 138 రోజుల పాటు శని యొక్క ప్రభావం ఏంటి, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉండాలి, వివాహపరంగా ఏ విధంగా ఉండాలి, ప్రమాదాలు, ఇళ్ళు కొనుగోలు చేయటం, వస్తువులు కొనుగోలు చేయటం, అలానే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, కోర్టు సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, సంతాన పరంగా సమస్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి అని చెప్పగలిగేది శని యొక్క ప్రభావం కూడా అన్ని స్థానాల మీద. అంటే ఏ భావాధిపతి ఉంటుందో ఆ భావాధిపతి మీద కూడా శని యొక్క ప్రభావం, దృష్టి అనేది ఉంటుంటుంది సహజంగా. ఎందుకంటే మకర కుంభ రాశ్యాధిపతులకు శని అయ్యాడు. భావాధిపతి వేరు, ఇక్కడ రాశ్యాధిపతి వేరు, అక్కడ ఉండే గ్రహం వేరు. ఇక్కడ గోచారరీత్యా శని యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది, వక్రగతిలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ద్వాదశ రాశులకు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి శని వక్రగతిలో పొందటం వల్ల ఏ విధంగా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ప్రధానంగా లాభాధిపతి, దశమాధిపతి ఏకాదశ స్థానంలో ఉండి, ఈ రాశ్యాధిపతులు ఏకాదశ స్థానంలో ఉండి శని వక్రగతిలో ఉండటం వల్ల వాళ్ళ ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అంటే ఈ 138 రోజుల పాటు వృత్తిపరంగా ఆటంకాలు కలగకుండా చూసుకోవటం ప్రధానమైన విషయం. వృత్తిపరంగా ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూసుకోవాలి. రుణదాతల యొక్క ఒత్తిడి బాగా పెరగటం, ఆర్థిక పరంగా కొంత నష్టం జరగకుండా చూసుకోండి. అంటే డబ్బును కొంత నియంత్రణ చేసుకోండి. అంటే ఎక్కడ ఖర్చు పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టి నియంత్రణ చేసుకోండి. అలానే దాయాదుల యొక్క ఆస్తి పంపకాలు, ఇన్కమ్ ట్యాక్స్ విషయంలో కూడా కొద్ది జాగ్రత్త వహించాలి. ప్రతి పని కూడా వ్యతిరేకంగా వల్ల నిరుత్సాహము, నిస్పృహ వచ్చే అవకాశాలు ఉండటం ఒకటి. అలానే కొన్ని ఆలోచన సరళిలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు, రుణభారం అనేది బాగా పడే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే రుణభారం పడకుండా చూసుకోండి. అలానే భార్యాభర్తల మధ్యలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. సంతాన పరంగా కొంత ఇబ్బందులు రాకుండా చూసుకోవడం అనేది ప్రధానమైన విషయం. వ్యాపారం చేసే వ్యక్తులు కూడా వ్యాపార భాగస్వామ్యాలతోటి ఏదో చిన్న చిన్న లిటిగేషన్స్, గొడవలు రాకుండా చూసుకోవాలి. మధ్యవర్తిత్వం అనేది వీళ్ళకి మంచిది కాదు. మధ్యవర్తిత్వం వల్ల కూడా కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు బాగా ఎక్కువ ఉంటాయి. ఆ మధ్యవర్తిత్వాన్ని కూడా మీరు కొద్దిగా ఆలోచన చేయాలి. భార్యా బిడ్డల మధ్యలో కూడా కొన్ని చికాకులు రాకుండా చూసుకోవాలి.
అలానే భార్యాపుత్రులతోటి కూడా భార్య పిల్లలతో కూడా గొడవలు రాకుండా చూసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా శని వక్రగతిలో ఉండటం వల్ల ఇక్కడ కొన్ని ఫలితాలు విశేషంగా మనకి తెలుసుకుంటే, వృత్తిపరంగా ఉండే ఆటంకాల విషయంలో జాగ్రత్త ఉండాలి. మీరు ఒక వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, చిరు వ్యాపారులు ఉంటారు, పెద్ద వ్యాపారులు ఉంటారు. వాళ్ళకి వచ్చేటప్పుడు ఆర్థిక పరంగా ఉండే సమస్యల విషయంలో, డిస్ప్యూట్స్ గొడవల విషయంలో జాగ్రత్త ఉండాలి. ఈ రెండు కూడా ప్రధానమైన కారణం. వీళ్ళు తప్పకుండా అనుసరించాల్సింది ఏమిటి అంటే, వృత్తిపరంగా ఆచితూచి అడుగు వేయాలి, తొందరపడి ఎవరితో మాట్లాడకూడదు. అధిక ప్రయాణాల వల్ల కూడా నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అయితే ఇంటిలో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయటం, అలాగే ఆర్థిక పరంగా ఉండే సమస్యలకు కూడా కొన్ని పరిహారాలన్నీ ఉంటాయి. ఆ పరిహారంలో కుబేర మంత్రాన్ని చదవాలి. యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపదే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపై స్వహ అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోండి. చదువుకోవడంలో మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ యొక్క శని యొక్క దోషం పోవడానికి మీరు చేయాల్సింది ఏమిటి అని అంటే, శనికి అధిదేవత, ప్రత్యుదేవత, అధిష్టాన దేవతలు, అంతరిక్ష దేవతలు అనేవాళ్ళు ఉంటారు. ఈ అంతరిక్ష దేవతలో శనికి ప్రధానంగా దక్షిణకాళి స్తోత్రాన్ని ఒక దేవాలయంలో, అంటే శివాలయంలో కానీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కూర్చొని దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పాలన చేయడం చాలా మంచిది. దానితో పాటు శనికి అధిదేవత, ప్రత్యదేవతలు, అంతరిక్ష దేవతలు అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి అంతరిక్ష దేవత దక్షిణకాళి స్తోత్రాన్ని పాలన చేయాలి. అలానే శనివారం రోజున కానీ ఆదివారం రోజు కానీ కాలభైరవాష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. ఈ కాలభైరవాష్టకం చదువుకోవటం వల్ల మనకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే శనివారం రోజున, ఈ 138 రోజుల శనివారం, ఒక శనివారం రోజున నల్ల నువ్వులు బెల్లాన్ని కలిపి ఉండల్లాగా తయారు చేసి ఒక దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇస్తే, ప్రధాన అర్చకులు అందరికీ కూడా వితరణ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దాంతో పాటు శనీశ్వర హోమము, అలానే 19,000 సార్లు శని జపాన్ని చేసుకోవడం కూడా చాలా మంచిది. అలానే ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులకి నువ్వుల నూనెతో శివుడికి అభిషేకం చేయటం ఒకటి. శరీరే జర్జరైపోతే వ్యాధిగ్రస్తే కళేబరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. నీలాంజన సమాభాసం వైపుత్రేమాకృతం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం. అలానే నల్ల నువ్వులు, అలానే నల్లని వస్త్రము, నల్లని గొడుగు, నల్లని చెప్పులు, నల్లని మేకు దానం చేయటం వల్ల కూడా శని యొక్క దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ శని యొక్క పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. దాంతో పాటు ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. గోచారం ఎప్పుడూ కూడా ఈ 138 రోజుల పాటు వృత్తిపరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనకు మంచి జరుగుతుంటుంది, ఎలాంటి చెడు ఫలితాలను మనం ఎలా ఓవర్కమ్ చేస్తాం అనేది తెలుసుకోవాలి. అలానే విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, మరి విద్యార్థులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, స్త్రీలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కోర్టు సమస్యలు ఏంది, భూములు, రైతులు, పొలాలు కొనుగోలు చేయటం, అలానే కోర్టు సమస్యలు రాకుండా, పోలీస్ స్టేషన్ సమస్యలు రాకుండా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. గోచారం అంటే ఏంటంటే ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలను మనం ఓవర్కమ్ చేయాలి, ప్రొఫెషన్ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, బిజినెస్ లో ఎవరిని నమ్మాలి, నమ్మకూడదు అనే జాగ్రత్తలు ఈ 138 రోజుల పాటు సూచనలు చేసేదే గోచారం అంటారు. గోచారానికి బర్త్ చార్ట్ కి లాట్ ఆఫ్ డిఫరెన్స్. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే 80% నేము, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని మ్యాథమెటికల్ క్యాల్కులేషన్ వేసి 16 లగ్న కుండల్ని మనం చూసుకున్న తర్వాత దాన్ని ఆ 16 లగ్న కుండలని దశలు, అంతర్దశలు, సూక్ష్మ దశలు, ప్రాణ దశల్ని మనం అనాలిసిస్ చేసి, అలానే వివాహ పరంగా ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పుడు వివాహం జరగబోతుంది, ఉద్యోగ పరంగా ఎలా ఉండబోతుంది, ఫైనాన్షియల్ పరంగా ఎకనామిక్ గ్రోత్ ఎలా ఉండబోతుంది, లైఫ్ ని ఎలా ఎన్హాన్స్ చేసుకోవాలి, వివాహం ఎప్పుడు అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఏ విధంగా ఉండబోతుంది, మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు బాగుంటుంది, ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు కలిసి రాదు, సంతాన సమస్యలు ఏంటి, సంతానం గురించి ఏంటి,
అంటే ఓవరాల్ గా ప్రతి విషయం కూడా బర్త్ చార్ట్ ద్వారా లైఫ్ లాంగ్ యొక్క ప్రొటెక్షన్ అనేది వస్తుంది. దీనికి ఏమిటి, ద్వాదశ భావాధిపతులు వేరు, రాష్ట్రాధిపతులు వేరు. ఎక్కడైతే ఆ గడిలో ఆ రాశిచక్రంలో మేషాది రాశుల్లో ఎక్కడెక్కడ ఏ గ్రహం ఉంది అంటే, భావాధిపతులు అంటే ఏంటంటే ఓనర్, ఇంటి ఓనర్. రాష్ట్రాధిపతి అంటే బిల్డర్, ఆ ఇల్లు కట్టించిన వాడు. అలానే ఇక్కడ ఆ గ్రహం ఏ ఏ స్థానాల్లో ఉందో ఆ స్థానాన్ని టెనెంట్ అంటారు, అంటే అద్దెకున్నవాడు అని అర్థం. అలాగా దాని యొక్క దృష్టి ఏంటి అంటే, భావాధిపతులు అంటే ఏంటంటే ఎవరైతే జన్మలగ్నంలో జన్మిస్తారో ఆ లగ్నానికి అధిపతి ఎవరంటే తనుభావం అంటారు. తనుభావానికి రవి అధిపతి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడు, చతుర్థ భావానికి ఇక్కడ చంద్రుడు బుధుడు అని, పంచమ భావానికి కుజుడని అంటే పంచమ భావానికి గురువు అని, అలానే షష్టమ భావానికి కుజుడని అంటే షష్టమ భావానికి కుజుడు శని, పంచమ భావానికి వచ్చేటప్పుడు గురువు, చతుర్థ భావానికి చంద్రుడు బుధుడు. ఇవి భావాధిపతులు. అలానే వ్యయాధిపతి శని. అంటే మనం ప్రతిదీ కూడా భావాధిపతులే కాకుండా రాశ్యాధిపతులు, ఆయా గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో కూడా మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి. ఒక వివాహం కాలేదు అని అంటే ఒక మనిషికి రాశిచక్రము, నవాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు, వృత్తిపరంగా ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ లేదు అంటే రాశిచక్రము, దశమాంశము, భావచక్రము, దశలు, అంతర్దశలు చూడాలి. అంటే ఏ లగ్నానికి ఏ దశలు అంతర్దశలు కలిసి వస్తాయి అనేది కూడా చూడాలి. ఇలాగా చాలా మంది కూడా ఏం చేస్తారంటే, ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు ఏదో చెప్పండి గురువు గారు, నా పాజిటివ్ చెప్పండి అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. నిజంగా పాజిటివ్ అనేది కాదు, ఫస్ట్ నెగిటివ్ తెలుసుకున్న తర్వాత పాజిటివ్. నిజం అనేది నిప్పు లాంటిది. అసత్య దూరం అంటే సత్య దూరం అని అర్థం. అంటే సత్య దూరంగా మనం ఏదైతే నిజం తెలుసుకున్నామో దాన్ని మనం ఎలాగ అంటే ఎప్పుడైతే నిజం మనం తెలుసుకుంటామో, నిజాన్ని మనం తెలుసుకొని నెగిటివ్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఆ నెగిటివ్ని మనం పాజిటివ్ చేసుకోవడానికి ఓవర్కమ్ చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అయినట్టే. అంటే నెగిటివ్ని పాజిటివ్ చేస్తే మనం కంప్లీట్ మ్యాన్ అయినట్టే. అబద్ధాల ముసుగులో మనం ఉండటం అనేది మంచిది కాదు. ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు కరెక్ట్ గా నిజం తెలుసుకుంటే మీ జీవితం బాగుపడినట్టే. ఏదో ఆస్ట్రాలజర్స్కి మనం డబ్బులు ఇచ్చాం కదా పాజిటివ్ చెప్పండి అనేది కరెక్ట్ కాదు. అందువల్ల నిజాన్ని తెలుసుకోండి. ఆ నిజాన్ని తెలుసుకొని ఏదన్నా జాతక పరంగా నెగిటివ్ ఉంటే దాన్ని ఓవర్కమ్ చేసుకుంటే కంప్లీట్ అవుతుంది. మా వెబ్సైట్ www.nayakanti.com, nayakanti.in. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్పయోగం, కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, పుత్రగణపతి వ్రతము, స్వప్న శాస్త్రము, సర్వదేవతా గోత్ర ప్రవర్తు పార్ట్ 1, పార్ట్ 2. అలానే ముఖ్యంగా నవగ్రహ దోషాలకి ద్వాదశ మహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ట్రాన్స్క్రిప్ట్స్ ఆఫ్ రిజల్ట్స్ అనే బుక్స్ రాశారు. మీరు అన్ని కూడా నిజంగా నెగిటివ్ తెలుసుకొని దాన్ని పాజిటివ్ చేసుకోవడం ఎలా అనేదే పాయింట్ ఆలోచన చేయండి. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో డిగ్రీల్లో ప్రతిదీ కూడా అనాలిసిస్ చేస్తేనే మనకు తెలుస్తుంది. గోచారం అనేది 20% సపోర్ట్. ఈ 135 రోజుల పాటు ఎలాంటి సూచనలు, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది చూసుకోవాలి. ఎందుకంటే గోచారీత్యా శని, ఎల్నాటి శని ప్రభావం, అలానే అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక లేదా పొంగు శనిలు ఏ విధంగా ఉండబోతున్నారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటే నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా మీరు చేసుకుని ముందుకెళ్తే మీకు మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. మీకు అందరికీ కూడా స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ కనపడుతుంది, ఆ నెంబర్కి నాకు కాల్ చేయొచ్చు. మీ అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.